ఎవరైనా లోపలికి వెళుతున్నప్పుడు ఎంత సూక్ష్మరూపంతో వెళుతుండనివ్వండి, వాడు మైరావణుడి మిత్రుడైతే త్రాసు అలాగే నిలబడుతుంది సమంగా 2 తక్కెళ్ళును. ఒకవేళ ఎవరైనా శత్రువు వెడుతుంటే వెంటనే ఒకవైపు ఉన్నటువంటి తక్కెడ కిందకి దిగి రెండవది పైకి లేస్తుంది. పిడుగులు పడిన ధ్వని ప్రమాద ఘంటికలు మోగుతాయి ఆ పాతాళ లంకంతా. రాక్షసులందరూ విచ్చుకత్తులు పట్టుకుని త్రాసు దగ్గరికి వచ్చేస్తారు. కాబట్టి ఎలా మిమ్మల్ని తీసుకెళ్దామని అడిగింది. నేను ఈ జమ్మి ఆకంత రూపాన్ని పొందుతాను. మీరు శమీ వృక్షాన్ని చూసి ఉంటారు. శారదా నవరాత్రుల్లో విజయదశమి నాడు శమీ పూజ అని చేస్తాం. చాలా చిన్న ఆకు ఉంటుంది. అంత సూక్ష్మ రూపాన్ని పొంది ఆమె పట్టుకున్నటువంటి జలకలశలోకి ప్రవేశించి దాని అంచు పట్టు కూర్చున్నారు. అది ఆయన అనుగ్రహ విశేషం. మహానుభావుడు ఏ రూపాన్నైనా ధరిస్తారు, కామరూపి. ఆ జలకలశ పట్టుకుని ఆ దుర్దండి